నమస్తే మామ. ఇప్పుడు మనం హస్తినాపురంలో ఉన్నటువంటి కర్ణ మందిర్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏంటంటే కర్ణుడు ప్రతిరోజు శివునికి అభిషేకం చేసి ఒక బంగారు ఆభరణం అక్కడ దానంగా ఇచ్చేవాడంట మామ, అక్కడ పెట్టేవాడట. సో అందరు ఇక్కడ పురాణాలు ఇలాగే చెప్పుకుంటారు. మరి చూద్దాం. టెంపుల్ మాత్రం చిన్నదే కానీ హిస్టరీ చాలా లాంగ్ మామ. అంతే, కొంచెం అభివృద్ధి చేయలేదు అంతే. ఇక్కడ బండి ఆపేసి వెళ్ళిపోదాం. అక్కడ కుక్ ఉంది, రాణిస్తుందో లేదో మరి. ఇదేమో మన కర్ణా మందిర్. కర్ణా మందిర్కి వచ్చినాం. అసలే మొత్తం టెంపుల్స్ ఉన్నాయి మామ ఇక్కడ. राजा शांतनु और तमाम राजाओं के बाद दुष्यंत इत्यादि राजाओं के बाद जो युधिष्ठिर इस गद्दी पर बैठने वाले 52 नंबर के राजा थे, 52 इस गद्दी पर। उसके बाद परीक्षित के बाद जन्मेजय इत्यादि राजा हुए। इसी वंश में एक राजा हुए, राजा निचच्छू नाम करके। तो पांडव మా గురువు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు మా. నాకు చాలా వరకు అర్థం కాలేదు, ఎందుకంటే ఆయన ఇందులో చెప్పింది కాబట్టి. కర్ణ మందిరం గురించి, ఇక్కడ ఉన్న హిస్టరీ గురించి చాలా బాగా చెప్పిండు. ఇక్కడ గుడిని ఈ మధ్య కొంచెం పెద్దగా కట్టిరు మా, కానీ ఈ లోపల ఉన్న శివలింగం చాలా పాతకాలంది. అప్పుడు చాలా పాతకాలంది. ఇందు వచ్చిన వాళ్ళకైతే ఆయన చెప్పింది అర్థమవుతుంది మా.